సో మనతో పాటు అయితే బీగాస్ C12 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉందండి. ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇప్పుడు నేను రేంజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. సో మీకు ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపిస్తున్నాను. 100% అయితే ఛార్జ్ అయిపోయి ఉంది. ఎకో మోడ్ లో 110 కిలోమీటర్ రేంజ్ అయితే చూపిస్తుంది. అలానే మనకి స్పోర్ట్స్ మోడ్ లో 102 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. అండ్ ఎకో మోడ్ లో రేంజ్ టెస్ట్ చేస్తున్నాను. నా ఫోన్ లో ఉన్న స్పీడోమీటర్ రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 10 గంటల 40 నిమిషాలు అయింది. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. విజయవాడ రామవరపాడు నుంచి అయితే స్టార్ట్ అయ్యానమాట. నేను ఇటు ఏలూరు రోడ్ వైపు అయితే వెళ్తున్నాను అనమాట. సో దాన్ని బట్టి నేను చెక్ చేసుకుని సగం కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వస్తాను. సో ఇప్పుడైతే మనం C12 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్లో 16.10 కిలోమీటర్స్కి అయితే రీచ్ అవ్వడం జరిగిందండి. ఒకసారి మీకు డాష్ బోర్డ్ రీడింగ్ కూడా చూపిస్తుంది. ట్రిప్ మీటర్ 17 కిలోమీటర్స్, ఓడోమీటర్ 19 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకా రియల్ రేంజ్ మనకి 93 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 11 గంటల 18 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్, దీని డిజైన్ ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే మన C12 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో వీళ్ళు కొత్తగా డ్యూయల్ టోన్ కలర్స్ 2 మోడల్స్కి ఇస్తున్నారు. సింగిల్ కలర్స్ అనేవి 6 ఉన్నాయి. ఓవరాల్ మొత్తం 8 కలర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా C12 IMAX ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలాగైతే ఉందో అదే డిజైన్ తో అయితే మనకి C12 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుందండి. సో సీట్ అయితే మనకి కొంచెం సాఫ్ట్ సీట్ అయితే ఇచ్చారని చెప్తున్నారు ఈ వేరియంట్ లో. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి మోటార్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే హబ్ మోటార్ ఉంటుంది, బట్ PMSM మోటార్ అనమాట. 1.5 కిలోవాట్ రేటెడ్, 2.5 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. 105 న్యూటన్ మీటర్స్ పీక్ టార్క్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీని టాప్ స్పీడ్ వచ్చి కంపెనీ వాళ్ళు చెప్పడం 60 కిలోమీటర్ టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. ఒకసారి మనం టెస్ట్ చేసి అంత వస్తుంది, ఇంకా ఎక్కువ స్పీడ్ వస్తుందో చెప్దాం. రేర్ సైడ్ చూసుకున్నట్లయితే హైడ్రాలిక్ సస్పెన్షన్, డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్ రేర్ సైడ్ అయితే వస్తుంది. రేర్ సైడ్ మనకి టైర్ చూసుకున్నట్లయితే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది అనమాట. రేర్ సైడ్ మనకి బ్రేకింగ్ చూసుకున్నట్లయితే CBS మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే గ్రాబ్ రైల్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రాంగ్ గ్రాబ్ రైల్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ తో పాటు సెన్సార్ కూడా లభిస్తుంది. ఫుట్ ప్యాక్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. సీట్ మనకి ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ లో లార్జ్ సీట్ ఆఫర్ చేస్తుంది. సుమారుగా 1.5 1.6 ఫీట్ తో మనకి సీట్ అయితే లభిస్తుంది అనమాట. సో కీని యాంటీ క్లాక్ వైస్ తిప్పితే మనకి బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో 2.7 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు. మనకి చార్జర్ అయితే ఇందులో ఉంది. దీని చార్జర్ రేటింగ్ వచ్చి మనకి 10 amps చార్జర్ అయితే ఇస్తున్నారు. చెకోరీ కనెక్టర్ చార్జర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చార్జర్ కనెక్ట్ చేసుకుని ఇలా వైర్ ఇలా తీసుకొచ్చి డైరెక్ట్ సీట్ మూవ్ చేసుకుని కూడా మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేదంటే బ్యాటరీ ప్యాక్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ 2.7 కిలోవాట్ అవర్ 61 వోల్ట్ 48Ah బ్యాటరీ ప్యాక్ అనమాట. దీన్ని రిమూవ్ చేసుకునే మీరు ఇంటి వద్దన కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఛార్జింగ్ టైం వచ్చి సుమారుగా 5 to 6 అవర్స్ లో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఆఫర్ చేస్తున్న వచ్చి LFP బ్యాటరీ ప్యాక్ అనమాట. సో మనకి ముందు వైపు లైటింగ్ చూసుకున్నట్లయితే ఇలా కనిపిస్తుంది. రౌండ్ షేప్ లైట్స్ అనేది ఇస్తున్నారు. అలానే మనకి సైడ్ లైట్ ఇండికేటర్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే టెలిస్కోపిక్ సస్పెన్షన్ లభిస్తుంది. బ్రేకింగ్ పరంగా ముందు వైపు కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ కీ ఎలక్ట్రిక్ స్కూటర్ మన గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 155 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. ఇక ముందు సైడ్ చూసుకున్నట్లయితే మనకి లగేజ్ హుక్ అయితే ఇస్తున్నారు. అలానే మనకి USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. అలానే మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. మీరు బాటిల్ కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఉంది. అని ఈ స్కూటర్ సంబంధించిన డాష్ బోర్డ్ డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తున్నాను. కీ ఆన్ చేసిన తర్వాత కొంచెం బూటింగ్ టైం అయితే తీసుకుంటుంది. వన్స్ ఆన్ అయిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది అనమాట. స్కూటర్ మూవ్ అవ్వాలంటే మనకు బ్రేక్ బటన్, ఇక్కడ మన పవర్ బటన్ ఉంటుంది. ఈ పవర్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం రెడీ టు మూవ్ అనమాట. ముందుకు వెళ్తే థ్రాటిల్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఇదే మనకి రివర్స్ మోడ్ వెళ్ళాలంటే కనుక ఇక్కడ R బటన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి అగైన్ మనకి బ్రేక్ బటన్ ప్లస్ రివర్స్ బటన్. సో బ్రేక్ మనం రివర్స్ పట్టుకుంటే ఇక్కడ రివర్స్లోకి వెళ్ళిపోతుంది. మనం థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అనేది వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. మళ్ళీ నార్మల్ అవ్వాలంటే బ్రేక్, మళ్ళీ రివర్స్ బటన్ ఒకసారి క్లిక్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇందులో ఏంటంటే మనకు మోడ్స్ ఉన్నాయన్నమాట. ఈ మోడ్ బటన్ క్లిక్ చేస్తే ప్రజెంట్ మనకు ఉన్న మోడ్ ఎకో మోడ్ ఉంది కదా, ఇప్పుడు స్పోర్ట్ మోడ్లోకి షిఫ్ట్ అయింది. మళ్ళీ కావాలంటే ఎకో మోడ్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎకో మోడ్లో టాప్ సీట్ ఒకసారి టెస్ట్ చేద్దామండి. సో మీకు కనిపించిందో తెలియదు కానీ ఇందులో 45 వెళ్తుంటే మన ఫోన్లో ఉన్న స్పీడోమీటర్లో 39 కిలోమీటర్ టాప్ స్పీడ్ మాత్రమే చూపిస్తుంది. అలానే ఇప్పుడైతే 47 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ చూపిస్తుంది. సార్ అయితే 47 అలా చూపిస్తుంది, బట్ కాన్స్టెంట్గా మాత్రం 45 వరకు అయితే టాప్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుంది. స్పోర్ట్స్ మోడ్ టాప్ స్పీడ్ కూడా చెక్ చేస్తాను. సో స్పోర్ట్స్ మోడ్లో 62 వరకు టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుందండి. C12 IMAX 3.0 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన నా ఎక్స్పీరియన్స్ అనేది ఒక 50 కిలోమీటర్స్ రేంజ్ రీచ్ అయిన తర్వాత అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనమైతే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు 30 కిలోమీటర్ వరకు
రేంజ్ అయితే రీచ్ అవ్వండి. సో డాష్ బోర్డ్ రీడింగ్ చూసుకున్నట్లయితే డిస్టెన్స్ టు ఎంటీ ఇంకా 78 కిలోమీటర్ రేంజ్ చూపిస్తుంది. ట్రిప్ మీటర్ రీడింగ్ 31.9 కిలోమీటర్ చూపిస్తుంది. ఓడోమీటర్ రీడింగ్ 34 కిలోమీటర్ల రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 73% ఉంది. ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 30.27 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ ఇప్పటి వరకు. గూగుల్ టైం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషాలు అయిందండి. సో నెక్స్ట్ స్టాప్ నేను 50 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ స్టాప్ అయితే చెప్తాను. సో ఇప్పుడైతే మనం 40 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యండి. ఇంకా మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ప్రకారం అయితే 70 కిలోమీటర్ రేంజ్ అయితే లెఫ్ట్ అయితే ఉంది. 66% బ్యాటరీ అయితే ఉంది ఇంకా. సో ఇప్పుడైతే మనం కాలపర్రు టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చామండి. సో యాక్చువల్గా నేను ఇటువైపు వచ్చేసాను, రిటర్న్ అవుతున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు 50 కిలోమీటర్స్కి అయితే రీచ్ అవుతున్నాను. సో నేను అందుకనే మళ్ళీ విజయవాడ వైపు అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. కాలపర్రు టోల్ ప్లాజా అయితే దాటడం జరిగింది ఇప్పుడు. సో ఫస్ట్ అయితే మీకు ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తున్నాను. బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్లయితే ప్రజెంట్ 57% ఉంది. ఓడోమీటర్ రీడింగ్ 55 కిలోమీటర్లు. ఇంకా కిలోమీటర్స్ చూపిస్తుంది 60 కిలోమీటర్స్ ఎస్టిమేషన్ రేంజ్ ఉంది. ట్రిప్ మీటర్ రీడింగ్ 52.6 కిలోమీటర్లు ఉంది. మన ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూసినట్లయితే 50.18 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే రీచ్ అయ్యాం. టైం చూసినట్లయితే మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాలు అయిందండి. సో ఇప్పుడు 50 కిలోమీటర్ల నేను రేంజ్ కంప్లీట్ చేశాను కాబట్టి నాకు 50 కిలోమీటర్ల రేంజ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అనగానే కొంతమందికి ఏమనుకుంటారంటే థ్రాటిల్ ఇచ్చినప్పుడు కొంచెం మూవ్మెంట్ వేరేగా ఉంటుందంటారు. సో ఇది మనకి థ్రాటిల్ ఇచ్చిన ప్రకారంగానే మూవ్మెంట్ అయితే ఉంటుందండి. కాకపోతే రెగ్యులర్ పెట్రోల్ స్కూటర్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బట్ అది మనం అలవాటు పడుతూ ఉంటే ఆ థ్రాటిల్ ఇచ్చిన తర్వాత ఓకే, ఆ మూవ్మెంట్ అలవాటు పడిపోవచ్చు. ఒక 2-3 సార్లు పెట్టిన తర్వాత అలవాటు అయిపోద్ది. జర్కీ మూవ్మెంట్స్ అయితే లేదు. సో ఫస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటే నార్మల్గానే రైడ్ చేసుకోవచ్చు. రెండోది సీట్ సంబంధించిన కంఫర్ట్ చెప్పాలంటే ఇప్పుడు 50 కిలోమీటర్ల రేంజ్ నడిపాను కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు మనకి ఉదాహరణకి స్ట్రాప్స్ వంటి రోడ్స్ మీద వెళ్ళాం అనుకోండి, మనకి పెద్దగా డిస్కంఫర్ట్ లాంటిది ఏమి ఉండదు. ఆ హైడ్రాలిక్ సస్పెన్షన్ కానీ ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ యాక్షన్ అయితే మాత్రం మీకు తెలుస్తుంది. ఇక ఈ స్కూటర్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే కనుక నార్మల్గా ఒక పెట్రోల్ స్కూటర్, ఒక 125cc సెగ్మెంట్ పెట్రోల్ స్కూటర్ నడిపితే ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలా అనిపిస్తుంది మీకు ఈ స్కూటర్ నడిపితే. అలానే డాష్ బోర్డ్ విజిబిలిటీ గురించి చెప్పాలంటే మనకి మధ్యాహ్నం పూట కూడా మామూలుగానే కనిపించేస్తుంది. మసగ్గా అలాగే కనిపించదు, బ్రైట్ గానే కనిపిస్తుంది. అంటే నేను ఎక్కువ మోడ్ నుంచి స్పోర్ట్స్ మోడ్ షిఫ్ట్ చేసినప్పుడు ఒకేసారి పవర్ వెళ్ళకుండా మెల్లగా అయితే బట్ ఆ స్పీడ్ అయితే అందుకుందనమాట. నాకు అనిపించింది కొంచెం ఆ స్పీడ్ కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ తెలియాలి ఇమీడియట్గా. సో నేను ఇంకో మోడ్కి వెళ్ళినట్టు. వెహికల్ స్టెబిలిటీ గురించి మాట్లాడంటే మనం ఇప్పుడు ఇస్తున్న ఎక్కువ మోడ్లో అయితే మనకి అసలు గాలి వేసినా కూడా పెద్దగా మనకి స్టేబుల్గానే వెళ్ళిపోతుంది. ఎందుకంటే వెహికల్ కొంచెం స్ట్రాంగ్ వెహికల్ కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. ఈవెన్ నేను సెకండ్ మోడ్లో వెళ్ళినప్పుడు కూడా పెద్దగా నాకు అటు ఇటు వెహికల్ గాలికి అటు ఇటు జరిగినట్లాగే అనిపించలేదు. ఇంకా బ్రేకింగ్ పరంగా అయితే డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ మీకు ఒకసారి చూపిస్తాను నేను. సిబిఎస్ బ్రేకింగ్, రియర్ బ్రేక్ అప్లై చేస్తాను ఇప్పుడు. సో ఫుల్ టైట్గా ఉంది కాబట్టి ఇన్స్టెంట్గానే బాగానే ఆగింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ కూడా అప్లై చేస్తాను. ఈ పర్టికులర్ స్పీడ్లో నేను ఇప్పుడు ఎక్కువ మోడ్లో టెస్ట్ చేస్తాను కాబట్టి ఈ మోడ్కి మనకి మోస్ట్లీ ఈ పర్టికులర్ మనకి 45-60 ఈ స్పీడ్ కాబట్టి ఇది కంట్రోలబిలిటీ అయిపోతుంది ఈ పర్టికులర్ బ్రేకింగ్ సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్. ఇక మోటార్ సంబంధించిన 2.5 కిలోవాట్ పీక్ పవర్ మీకు ఎప్పుడు తెలుస్తుందంటే ఒక పర్టికులర్ స్పీడ్ ఫిక్స్ అయిన తర్వాత నాకు తెలిసి 1.5 కిలోవాట్ కంటిన్యూస్ పవర్ ఇస్తుంది. బట్ వన్స్ మీరు ఓవర్టేక్ చేద్దామని చెప్పి వెహికల్ స్లో డౌన్ చేసి ఇప్పుడు నేను యాక్సిలరేటర్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మన పీక్ పవర్ తెలుస్తుంది అనమాట. ఒక మూమెంట్ వరకు పీక్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అలానే ఇప్పుడే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 50% అయితే డ్రాప్ అవడం జరిగింది. 50% రీచ్ అయినప్పటికీ డిస్టెన్స్ టు ఎంటీ మనకి ఇంకా రియల్ రేంజ్ వచ్చి 52 కిలోమీటర్స్ చూపిస్తుంది. అలానే ఇప్పటి వరకు మనం రైడ్ చేసిన డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 56 కిలోమీటర్లు. సో దీన్ని యావరేజ్ చూసుకున్నట్లయితే 108 కిలోమీటర్స్ వాళ్ళు చూపించినట్టుగానే 108 కిలోమీటర్స్ మాత్రం పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, 50% రీచ్ అయిన తర్వాత ఇంకా 52 కిలోమీటర్స్ చూపిస్తుంది. నెక్స్ట్ వెహికల్ సంబంధించిన మోటార్ సౌండ్ లాంటిది ఏమైనా వస్తుందంటే మాత్రం నాకు అసలు మోటార్ సౌండ్ లాంటిది వినిపించట్లేదండి. హెల్మెట్ పెట్టుకుంటే అసలు వినిపించట్లేదు. ఈవెన్ తీసేసినా కూడా అసలు చాలా మైన్యూట్, మేబీ ఒక 5-6% అలా ఏమైనా సౌండ్ వస్తుందేమో కానీ నోటీస్ చేయాలని తక్కువ నాయిస్ వస్తుంది మోటార్ నుంచి అయితే మాత్రం. చాలా సైలెంట్ రైడ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ రైడ్ చేసినప్పుడు మన ఏమైనా స్పీడ్ స్ట్రాప్స్ లాంటివి వచ్చినా చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా బాడీ కొంచెం అది ఆ బాడీ సౌండ్ లాంటివి తెలుస్తుంది. బట్ ఇందులో ఏంటంటే మనకి
ఆ మూమెంట్ సంబంధించిన సౌండ్ వస్తుందేమో తప్పిస్తే జస్ట్ అక్కడ ఏదో ఆ స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కిందని తెలుస్తుంది, కానీ బాడీ సంబంధించి షేక్ లాంటిది అయితే లేదనమాట. అదొక మంచి విషయం చెప్పుకోవచ్చు ఇందులో. అయితే మన లెగ్ రూమ్ పరంగా చెప్పాలంటే మాత్రం ఎక్కువ కాదు తక్కువ కాదు, కరెక్ట్గా ఎంత ఉండాలో అంత లెగ్ రూమ్ అనేది మనకి ఇందులో అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ డౌన్ స్లోప్ ఉన్న మీరు అడిషనల్గా థ్రాట్లు ఇవ్వాల్సిందే. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అలా ఉందని. సో ఫ్రంట్ 12 ఇంచ్, రేర్ సైడ్ 10 ఇంచ్ టైర్ కావడం వల్ల మనకి పెద్దగా ఏమి తగిలినట్టు కూడా ఏం లేదు. 155 మిల్లీమీటర్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందండి. ఏ మాత్రం కూడా కింద అయితే టచ్ అవ్వలేదు ఆ సైజు స్పీడ్ బ్రేకర్కి. మళ్ళీ ఇంకో స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇక్కడ చాలా తక్కువ స్పీడ్ ట్రై చేద్దాం ఒకసారి. మనకు ఓడోమీటర్లో జస్ట్ ఒక 10 కిలోమీటర్ టాప్ సైడ్ మాత్రం ఉంది, బట్ నార్మల్గానే ఎక్కేస్తుంది అనమాట. ఇక్కడైతే మనకి 2 స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఒకసారి దీని మీద చెక్ చేద్దాం. స్లోగా వెళ్ళాను, సో నార్మల్గానే ఎక్కేస్తుంది అనమాట. సో ఆ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం పర్లేదు అనమాట, బాగానే ఉంది అది. సో అక్కడ మరీ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ నేను చెప్పట్లేదు, ఇది ఒక మీడియం సైజ్ స్పీడ్ బ్రేకర్స్. ఇది కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకరే, ఇది కూడా నార్మల్గానే ఎక్కేసాం. సో మనమైతే ఇప్పుడు 70 కిలోమీటర్ రేంజ్ అయితే రీచ్ అయ్యామండి. ఒకసారి నేను స్కూటర్ పక్కాకి చూపిస్తాను మీకు. ఫస్ట్ బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నది 36% ఉంది. ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 76 కిలోమీటర్లు ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ ఇంకా రియల్ రేంజ్ 36 కిలోమీటర్ చూపిస్తుంది లెఫ్ట్ ఓవర్. ట్రిప్ మీటర్ రీడింగ్ 73.6 కిలోమీటర్లు ఉంది. ఫోన్ స్పీడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 70.19 కిలోమీటర్ రీచ్ అయ్యండి. టైం చూస్తే మధ్యాహ్నం 1:12 అయింది. సో బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇది. జస్ట్ నేను ఇక్కడ ముట్టుకుంటే మాత్రం నాకు పెద్ద హీట్ అయితే అనిపించలేదు, చెయ్యేలా పెట్టాను కదా. ఇప్పటివరకు సుమారుగా 70% బ్యాటరీ కంప్లీట్ డ్రైన్ చేశాను. బట్ ఇప్పుడు కూడా మనకు ఆ మోటార్ పర్ఫార్మెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. నాకు పెద్దగా డ్రాప్ అయితే కనిపించలేదు. సో ఇంకా 30% బ్యాటరీ లెఫ్ట్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఇప్పుడు. సో ఎప్పుడైతే వీళ్ళు 12 ఇంచ్ టైర్ ఫ్రంట్ ఇచ్చారో చాలా వరకు హెల్ప్ అవుతుంది కస్టమర్స్కి. సో పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చినా మ్యాక్సిమం ఆ ఎత్తు ఏదైతే ఉందో దాన్ని ఫ్రంట్ టైర్ హ్యాండిల్ చేసుకుంటుంది. సో రియర్ సైడ్ సింపుల్గా ఎక్కేస్తుంది అనమాట స్పీడ్ బ్రేకర్ని. సో మనం గన్నవరం ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి ఇంకా 24% ఉంది బ్యాటరీ పర్సెంటేజ్. 80 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇప్పుడైతే మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 20%కి డ్రాప్ అయిపోయింది, అంటే 80% కన్జ్యూమ్ చేస్తాము. సో అప్పటికి మనకి ఇంకా రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లో 18 కిలోమీటర్లు అయితే లెఫ్ట్ చూపిస్తుంది. మనం అయితే 84.5 కిలోమీటర్లు రీచ్ అవ్వడం జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, 84.5 కిలోమీటర్లు 80% మీరు కన్జ్యూమ్ చేసిన తర్వాత అంత రేంజ్ అయితే రీచ్ అయ్యాం. అలానే మనకి 20% బ్యాటరీ మాత్రం లెఫ్ట్ అయినప్పుడు ఇంకొక మోడ్ షిఫ్ట్ అవుతుందో లేదో కూడా సరే చెక్ చేస్తాను. సో స్పోర్ట్స్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే 85% బ్యాటరీ కన్సంప్షన్ చేసిన, ఇంకా 15% మాత్రం ఉంది. బట్ పర్ఫార్మెన్స్లో మాత్రం నాకు ఎటువంటి డ్రాపేజ్ లేదనమాట. పికప్ లెవెల్ స్టిల్ అలాగే మెయింటైన్ చేస్తుంది ఎక్కువ మోడ్లో. సో స్పోర్ట్స్ మోడ్లో కన్వర్ట్ అవుతుందో చూస్తాను. సో స్పోర్ట్స్ మోడ్లో కూడా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనకి 12% అయితే రేంజ్ లెఫ్ట్ ఓవర్ అయితే ఉంది. ఇంకా 12 కిలోమీటర్స్ అయితే మనకి ఇంకా రేంజ్ లెఫ్ట్ ఉందండి. 90 కిలోమీటర్ల రేంజ్ రీచ్ అయిపోయాయి అనమాట. సో ఎస్టిమేషన్ రేంజ్ 102 కిలోమీటర్లుగా ఉంది ప్రజెంట్ అయితే. సో మనకి ఇంకా 12% బ్యాటరీ ఉన్నా కూడా మనకి పర్ఫార్మెన్స్ మాత్రం పికప్ బాగానే ఉందండి. నేను మోడ్ షిఫ్ట్ చేస్తే స్పోర్ట్స్ మోడ్లో కూడా షిఫ్ట్ అవుతుంది. ప్రజెంట్ 11% ఇంకా బ్యాటరీ లెఫ్ట్ ఉందండి. సో కంపెనీ వాళ్ళు చెప్పడం 10% వెళ్ళిన తర్వాత బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్తుంది అన్నారు. సో దానికోసం చూస్తున్నాను, ఒకవేళ వెళ్తుందో లేదో కూడా చూపిస్తాను మీకు. ఇంకా 1% డ్రాప్ అవుతుంది, అది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడైతే మీకు ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తున్నాను. ఇంకా 10% బ్యాటరీ లెఫ్ట్ ఉందండి. ఓడోమీటర్ రీడింగ్ 101 కిలోమీటర్ల రీడింగ్ ఉంది. డిస్టెన్స్ టు ఎంటీ ఇంకా 6 కిలోమీటర్ రేంజ్ కనిపిస్తుంది. ట్రిప్ మీటర్ రీడింగ్ 99.2 కిలోమీటర్లు ఉంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లో 94.77 కిలోమీటర్ రీచ్ అయ్యాం. గూగుల్ టైం చూసుకుంటే మధ్యాహ్నం 1:59 అయిందండి. నేను ఇప్పుడైతే రేంజ్ టెస్ట్ అయితే ఆపుతున్నాను, ఎందుకంటే ఇంకా 10% బ్యాటరీ మాత్రమే ఉంది. సో కొంచెం బ్యాటరీ హెల్త్ 10% ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టే బెస్ట్ కాబట్టి, ఇంకా 20% మిగిలినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. బట్ మనం రేంజ్ టెస్ట్ చేసాం కాబట్టి 10% దగ్గర ఆపుతున్నాను. మొత్తానికి సక్సెస్ఫుల్ గా మనం బిగోస్ C12 ఐమాక్స్ సంబంధించిన 3.2 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ చేసామండి. సో నేను కంప్లీట్ గా రేంజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ స్పీడోమీటర్ చూపించిన రేంజ్ చూసుకున్నట్లయితే 94.8 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ చూపించింది అనమాట. అది కాకుండా మనకి స్కూటర్ లో ఇంకా 6 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది, అంటే 10% ఇంకా బ్యాటరీ లెఫ్ట్ ఉందన్నమాట. సో దాన్ని ఓవరాల్ గా కన్సిడర్ చేసుకుంటే 100 కిలోమీటర్స్ మినిమం రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా 1 to 2 కిలోమీటర్స్
పెరగచ్చు కానీ బట్ మేమేంటంటే మొత్తం అంతా కూడా తక్కువ మినిమం అనుకుంటే 100 కిలోమీటర్స్ చెప్తున్నాను. అలానే ఈ 100 కిలోమీటర్ రేంజ్ జర్నీలో కూడా నేను 90 కిలోమీటర్స్ అంతా కూడా 45 కిలోమీటర్ టాప్ స్పీడ్తో అయితే టెస్ట్ చేయడం జరిగింది. మిగిలిన 10 కిలోమీటర్స్ ఏదైతే ఉందో అది ఒక 25 to 40 కిలోమీటర్స్ మధ్యలో అయితే టెస్ట్ చేయడం జరిగింది అనమాట. అలానే నేను ఇంకో విషయం ఏంటంటే నేను ఈ బండిని ఆపేసే టైంకి ఇంకా 10% అయితే లెఫ్ట్ ఉందన్నమాట. మీకు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఇది 10% బిలో అంటే 9% కానీ డ్రాప్ అవుతే కనుక బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఒక కంపెనీ వాళ్ళు చెప్పడం ప్రకారం 20 కిలోమీటర్ టాప్ స్పీడ్తో మాత్రమే వెళ్తుందని చెప్తున్నారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో ఒకవేళ బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్తే కనుక 20 కిలోమీటర్ టాప్ స్పీడ్లోనే వెళ్తుంది కాబట్టి మీకు ఇంకా ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే స్లోగా వెళ్తుంది, పికప్ లెవెల్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇంకో 4 కిలోమీటర్లు ఎక్స్ట్రా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నా అంటే వన్స్ బండి 100% ఛార్జ్ పెట్టిన తర్వాత చూపించిన రేంజ్కి రియల్ రేంజ్కి చూపిస్తే ఇంచుమించుగా అదే రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది వన్స్ ఆ బ్యాటరీ సేవింగ్ మోడ్లోకి వెళ్తే కనుక. లేదంటే ఒక 2 to 3 కిలోమీటర్స్ డిఫరెన్స్ రావచ్చు అంతే తప్పిస్తే మ్యాక్సిమం కంపెనీలు చెప్తున్న మనకి వన్స్ ఫుల్ ఛార్జ్ పెట్టినప్పుడు ఎక్కువ మోడ్లో ఎంత రేంజ్ అనేది మాత్రం చూపించిందో దాని దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసినట్లయితే 1,29,000 రూపాయలు ఎక్స్షోరూమ్ కాస్ట్ అయితే ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ మీద 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ ఎక్స్టెండెడ్ వారంటీతో ఇస్తున్నారు. బై డిఫాల్ట్గా 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే విజయవాడలోని హృతికా మోటార్స్ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి రివ్యూ చేయమని ఇచ్చారనమాట. సో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బీగా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే హృతికా మోటార్స్ లో వీళ్ళకి మనకి డౌన్ పేమెంట్ సదుపాయంతో అంటే వీళ్ళు ఫైనాన్స్ సదుపాయం కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈవీ కుర్రాడి ఛానల్ లో మరొక వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరైనా విజయవాడ పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేద్దాం అనుకుంటే ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.